ఇప్పుడు మొన్న చార్మినార్ దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ ఇంజన్ పోవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. జనరల్ గా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, మనం గేమ్ చేంజర్ సినిమాలో కూడా డైరెక్ట్ మొత్తం మాల్ మొత్తం కూడా కొట్టిండు, ఏది ఖాళీ ఫైర్ ఇంజన్ మోనందుకే. మరి ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం రోడ్లను ఆక్రమించేసి జనరల్ గా ఆ 60 గజాలు 100 గజాలు ఉన్న గజాలు ఏవైతే ఆ ల్యాండ్ ఉంటుందో అంత గజాలలో జనరల్ గా G+1 కట్టుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టేస్తున్నారు. అదే అంటున్నా కదా, అధికారులు ఏమంటున్నారు, ఆ పైసా ఇద్దరు రకో మే ఆప్కు పూరా పర్మిషన్ దేతా కోయి బి ఆప్కే పాస్ నహీ ఆతా, అంతే ఇట్లా చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా ఒక్కొక్కరు. ఎగ్జాంపుల్ గా చూసుకుందాం, మనం ఒక ఏరియా ఉన్నది, ఇంత ఒక 100 మీటర్స్ లో అనుకుందాం, ఒక గల్లీలా అటు ఇటు మనం చూసుకున్న ఒక 5-6 బిల్డింగ్లు పట్టే అంత జాగా ఉన్నది. బిల్డింగ్ కి అదే అంటున్నా, బిల్డింగ్ కి 10 లక్షలు ఫిక్స్డ్ అయిపోయింది. అది బిల్డింగ్ కి 10 లక్షలు, నువ్వు 10 లక్షలు ఇచ్చేసాయి 6 ఫ్లోర్లు కట్టుకో, నీ దగ్గరకు ఎవరు రారు. అట్లా ఒక 10 బిల్డింగ్లు ఉన్నాయి అనుకుందాం కట్టేటి, 10 బిల్డింగ్ వాళ్ళు 10 లక్షలు ఇచ్చిందంటే ఆడ ఒక అధికారికి ఎంత ముడుతున్నదండి, 1 కోటి రూపాయలు ఈజీగా. రోజు వీళ్ళ బ్యాగ్లలో సూట్ కేసులలో మంచిగా పైసలు నింపుకొని పోతున్నారు.